నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ గారి సందేశం తర్వాత ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొనేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందేశానికి ఉలిక్కి పడినట్టుగా నిన్న సాయంకాలము ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ప్రెస్ మీట్. ఎందుకండి ఇంకా అసలు ఆ డిస్కషనే పూర్తి కాలేదు, ఇంకా ఒక రోజు డిస్కషన్ ఉంది. ఆ డిస్కషన్లో ముఖ్యమంత్రి గారు తన సమాధానం ఇంకా ఇస్తారు. అంతలోకే మీరెందుకు అంత ఉలిక్కిపడి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకండి అంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పారో అది డిఫెండ్ చేసుకోలేరు అని చెప్పి మీరేమన్నా అభిప్రాయపడి మరి ఆ విధంగా ఉలిక్కిపడినారా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి దాదాపు 50 నుంచి 100 మంది ఐఏఎస్ వివిధ అధికారులు ఉంటారు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి. ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తూ ఉంటారు భారతదేశంలో అందరికంటే కూడా ఎక్కువ ఆయనకు అనుభవం ఉండే వ్యక్తి, లీడరు, రాజకీయ నాయకుడు అని చెప్పి. మరి ఆర్థిక శాఖ మంత్రి ఎందుకండి డిఫెన్స్ లో వచ్చేదానికి? అసలు మరి ఏమైనా మాట్లాడినప్పుడు మాట్లాడితే మీరు డాక్యుమెంట్స్ రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఒక డిబేట్ కానీ డిస్కషన్ కానీ ఏదన్నా కానీ మనము ఒక పార్టిసిపేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కోసం డాక్యుమెంట్స్ ఉండనే ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్నాయి డాక్యుమెంట్స్. ఇవన్నీ డాక్యుమెంట్స్ లేకుండా ఏ విధంగా ఆర్గ్యుమెంట్ బిల్డప్ అవుతుంది? ఒక న్యాయవాది కోర్టులో మరి ఆయన వాదించేటప్పుడు ఎంత ఎక్స్టెంపోర్ మాట్లాడినా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కు పోయినప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారా లేదా? దానికి మరి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు అని అంటారనమాట. పోనీ రేపు పొద్దున రామకృష్ణుడు గారు మీరు కూడా బడ్జెట్ ప్రవేశపెడతారు 13వ తారీఖున. ఆ రోజు మీరు ఆసు కవిత్వం టైపులో ఏమన్నా ఎక్స్టెంపోర్ ఏమన్నా మాట్లాడతారా? మీరైనా రేపు మొత్తం 13వ తారీఖు మీరు ఏదైతే చదువుతారో, ఏదైతే కష్టపడి చదువుతారో అదంతా కూడా వివిధ మంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన సెక్రటరీలు, ఆఫీసర్లు, అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి ప్రిపేర్ చేసి కంపైల్ చేసిన డాక్యుమెంటే మీరైనా చదివేది. దానికి అంత ప్రతి ఒక్క దానికండి అంటే ఎంత ఆశ్చర్యకరంగా అంటే ప్రతి దానికి ఏదో ఒకటి హేళనతో మాట్లాడ్డాం అనమాట. మరి ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ముఖ్యమైన అంశం ఏమి? మీరు రాష్ట్ర స్థూల ఉత్పత్తికి సంబంధించిన విషయాలు కరెక్ట్ గా పొందటం లేదు. మీరు చెప్పేదానికి వాస్తవాలకు చాలా తేడా ఉంది. ఇది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆర్గ్యుమెంట్ ను బిల్డప్ చేశారు? తను బిల్డప్ చేసిండేది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇవన్నీ కూడా ఏవి? రాష్ట్ర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేదా కేంద్రానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా బేస్ చేసుకుని తన ఆర్గ్యుమెంట్ ను బిల్డప్ చేసినారనమాట. ఉదాహరణకు రెవెన్యూస్కి వచ్చేటప్పటికి ఏవైతే రాబడి ఉంటుందో స్థూల ఉత్పత్తి పెరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఆటోమేటిక్ గా రాబడి కూడా పెరుగుతుంది. స్థూల ఉత్పత్తి అంటే ఏమి? మనకు మన వ్యవసాయ రంగం కానీ, సేవా రంగం కానీ, పరిశ్రమ రంగం కానీ ఇవన్నీ బాగా జరిగేటప్పుడు, బాగా పెరిగేటప్పుడు ఆటోమేటిక్ గా స్థూల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ రంగాలన్నీ బాగా జరుగుతాయో, బాగా పెరుగుతాయో ఆటోమేటిక్ గా దానితో పాటు రాబడి రెవెన్యూస్ కూడా పెరుగుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి ఆ వాదనను ఆయన బలపరిచేదానికి ఆయన ఏమంటున్నారు? రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేంద్ర స్థూల ఉత్పత్తి 7.3%, దాదాపు 7% పెరిగింది. 7% పెరిగిన దానికి గాని కేంద్రానికి రాబడి దాదాపు 24% పెరిగింది. మీరు చూస్తే మాది 11%, 12% పెరిగింది అని మీరు అంటున్నారు. కానీ లెక్క వేసినట్లయితే 8% మాత్రమే మీది రాబడి పెరిగింది. కేంద్రానికి 7% స్థూల ఉత్పత్తి పెరిగినప్పుడు ఏ విధంగా 23%, 24% రాబడి పెరుగుతుంది? మీకు 11-12% పెరిగేటప్పుడు ఎందుకు గాను 8% మాత్రమే మీకు రాబడి పెరిగిందనేది సింపుల్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. దాన్ని సమాధానం చెప్పకుండా
ఏదేదో అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఎటువంటివి? చివరకు ఎక్కడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా స్థూల ఉత్పత్తి పెరిగినప్పుడు రాబడి పెరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా చెప్తున్నారు. దానికి సమాధానం చెప్పేది లేదు. పైగా మీరు ఎందుకుగాను ఈ స్థూల ఉత్పత్తులు ఈ ఫిగర్స్ అన్ని పెంచుతా ఉండారనేది మా ప్రకారంగా మీరు కేవలము ఈ 3 సంవత్సరాలుగా మీ పరిపాలన సరిగ్గా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మీ పరిపాలన పట్ల సంతృప్తి లేదు, సంతోషం లేదు, తృప్తి లేదు. కాబట్టి మీరు ఏదో రాష్ట్రం బాగా జరుగుతూ ఉంది అని చెప్పి చూపించుకునేదానికి ప్యాకేజింగ్ నంబర్ 1. నంబర్ 2 ఏమి? మనకు అప్పు చేసేదానికి స్థూల ఉత్పత్తి మీద 3% దాటనీకి అవకాశం లేదు FRBM నామ్స్ ప్రకారము. మీరు అది దాటుకుండేదానికి, అది అధిగమించేదానికి మీరు ఇవన్నీ కూడా రాంగ్ ఫిగర్స్ ఇస్తా ఉండారనేది మా వాదన. అయితే మీరు చేసిన డ్యామేజ్ ఎటువంటిది అనేది మీకు ఈ రోజు కాదు, రేపు పొద్దున రాష్ట్రం అంతా కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు కేంద్రం నుంచి వచ్చే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, డబ్బులు ఏదైతే కేంద్రం నుంచి వస్తాయో అవన్నీ కూడా ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు వస్తాయి. ఈ రోజు మనము 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు మనం ఈ రోజు అనుభవిస్తా ఉన్నాము. 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలో ఉన్నాము. ఎందుకంటే 2015-16 నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఈ రోజు అమల్లో ఉన్నాయి కాబట్టి. అయితే కేంద్రానికి వచ్చిన పూర్తి రాబడిలో 42% రాష్ట్రాలకు వస్తుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ శాతం వచ్చేసి దాదాపు 4% ఉంది ఈరోజు. అయితే ఆర్థిక సంఘం ఎప్పుడైనా కానీ ఏ విధంగా సిఫార్సులు చేస్తారంటే ఎన్నో పారామీటర్స్ తీసుకుంటారు. మనకున్న జనాభా తీసుకుంటారు, మనకున్న ఎంతైతే ప్రదేశం ఉందో అది తీసుకుంటారు, ఎంతైతే అరణ్యం ఉందో తీసుకుంటారు. దాంతోపాటు మనకై ఏదైతే రెవెన్యూస్ రాబడి రైజ్ చేసుకోగలుగుతామో దాన్ని 50% తీసుకుంటారు. ఈ రోజు మీరు ముందుకు పోయి అప్పు చేసేదానికి అనుకూలంగా ఉండాలని చెప్పి ఇవన్నీ కూడా పెంచి చూపిస్తే రేపు పొద్దున ఈ పెంచిన పాపానికి ఇంకో 2 సంవత్సరాలు 15వ ఆర్థిక సంఘం వస్తుంది. 15వ ఆర్థిక సంఘం ఒకవేళ చూసిన తర్వాత మీరు బాగానే ఉండరు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, భారతదేశంలో అందరికంటే కూడా స్థూల ఉత్పత్తి బాగుంది కాబట్టి మీరు పర్ఫార్మెన్స్ బాగుంది, మీ రాబడి బాగుందని చెప్పి 4 నుంచి ఒకవేళ పొరపాటున 3కో 2కో తగ్గిస్తే రేపు పొద్దున మళ్ళా రాబోయే 5 ఏళ్ల పాటు రాష్ట్రం ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఒక్కరోజు కూడా మీరు దాని గురించి ఆలోచన చేయడం లేదు. మీది ఎంతసేపు ప్రోగ్రామ్, తాత్కాలికంగా ఏ విధంగా బయటపడాలనేది మీ ఆలోచన. ఈరోజు ఆర్థిక సంఘం సిఫార్సులు చూసినట్లయితే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే పెద్ద రాష్ట్రాలు, ఆదాయం ఎక్కువ, వనరులు ఎక్కువ అన్ని ఉన్నా కూడా కేంద్రం నుంచి ఆర్థిక సంఘ సిఫార్సుల ద్వారా వచ్చే ఏదైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయంటే వాళ్ళు కేంద్రానికి ఇచ్చే డబ్బులు ఎక్కువ ఉన్నా వాళ్ళ దగ్గర వాళ్ళు రైజ్ చేసుకునే రెవెన్యూస్ అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర శక్తి ఉంది కాబట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ తక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ అనుభవం ఉండేటప్పుడు మీరు చూడాలి కదండి. ఇది కాక ఏమన్నా అంటే కన్నా ఏ విధంగా పెరిగింది అంటే చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నమ్మేటివేనండి, ఇవన్నీ చేపల ఉత్పత్తి పెరిగింది. ఇప్పుడు మీకు స్థూల ఉత్పత్తికి ఎన్నో రంగాలు ఉన్నాయి. నంబర్ 1 సేవా రంగము, నంబర్ 2 మనకు వ్యవసాయము, నంబర్ 3 మనకు పరిశ్రమ. మరి ఇటువంటి దానిలలో కాకుండా 2వ పేజీలోనే పెడతారనమాట ప్రతిసారి చేపల ఉత్పత్తి అని చెప్పేసి. ఇప్పుడు చేపల ఉత్పత్తి అవసరమే, కానీ 2వ పేజీలోనే పెట్టినామంటే దాని లోపల అంతర్గతమేమి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, దానికి కూడా వెరీ క్లియర్ గా పేపర్లు తీశారనమాట, డాక్యుమెంట్స్ తీశారు. ఏం డాక్యుమెంట్స్ తీశారు? MPDA సెంట్రల్ గవర్నమెంట్ మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ దాన్ని తీశారనమాట. తీసిన తర్వాత వాళ్ళ ప్రకారం ఏమంటున్నారు, సోషో ఎకనామిక్ సర్వే కూడా తీశారు. సోషో ఎకనామిక్ సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే ప్రకారమే 2015-16 గాను మాక్సిమం ఎంత చూసుకున్నా కూడా అంటే వాళ్ళు ఇచ్చినది డిసెంబర్ వరకు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు యాడ్ చేసినా కూడా 23 లక్షల టన్నులు దాటేదానికి అవకాశమే లేదు. అంటే ఎంత? 17% గ్రోత్. మీరు ఎట్లా చూపిస్తున్నారు? 31% గ్రోత్. ఇది కాకుండా MPDA ప్రకారం చూసినట్లయితే MPDA కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇది చూసినట్లయితే మనకు ఈ వాల్యూమ్ 23 లక్షలకు పోయిన సంవత్సరం కంటే ఒక 3-4 లక్షలు పెరిగినా ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ అనేది తక్కువ ఉంది కాబట్టి యాక్చువల్ రాబడి అయితే ఇంకా తగ్గింది అని చెప్పి MPDA చెప్తా ఉంటే మీరు మాత్రం 31% ఆల్రెడీ వచ్చింది, 31% నుంచి 42%కు పెరగబోతున్నామని చెప్పి మీరు చెప్తారు. వాస్తవం ఏమి? మరైన్ కలెక్షన్ సెంటర్స్ అనేది ఇంతకు ముందు మామూలుగా కూడా
భారతదేశంలో మరైన్ అంటే ఏదైతే మనకు చేపలకు ఫిష్ కల్చర్కు ఫిషరీస్కు సంబంధించిన ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఉండేది. కోస్ట్ లైన్ ఉంది, ఫిషింగ్ ఎక్కువ ఉంది, అక్వాకల్చర్ ఎక్కువ ఉంది. మనకు ఇవన్నీ కూడా తెలుసు. మెరైన్ ఉంటుంది, ఇన్లాండ్ ఉంటుంది, కల్చర్డ్ ఉంటుంది, క్యాప్టివ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసినటివే. అయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏదైతే మనకు ఈ పెరుగుదల అనేది చూపిస్తా ఉండారో అది మొదటి నుంచి కూడా సర్వసాధారణంగా పెరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరైన్ కలెక్షన్ సెంటర్ సముద్రం నుంచి వచ్చే ఏదైతే ఫిష్ వస్తుందో దాని అకౌంటింగ్ అనేది అంత శ్రద్ధగా ఇంతకు ముందు చేసేవాళ్ళు కాదు. అకౌంటింగ్ సిస్టమ్ అనేది గత 3-4 సంవత్సరాలుగా చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళు దాన్ని లెక్కలేకేస్తున్నారు. ఎంత లెక్కేసినా అదెంత ఫిషరీస్ అంతా కలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కేవలం 4% మాత్రమే. 4%లో మీరు నంబర్స్ దాంట్లో కూడా నంబర్లన్నీ డబుల్ ట్రిబుల్ చేసి మీరు రకరకాలుగా మార్చి గవర్నర్ ప్రసంగంలో 2వ పేజీలోనే పెడుతున్నారు దాన్ని. అంటే లోపల మీ ఉద్దేశం ఏమి? ఇవన్నీ వెరీ క్లియర్. అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకు డాక్యుమెంట్స్ తో పాటు చెప్తున్నాయి. ఇంకోటి కూడా ముఖ్యమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, దానికి సమాధానంలే. ఇంత ఇంపార్టెంట్ ఉన్న ఫిషరీస్ సెగ్మెంట్ లో మీరు హ్యాచరీస్ ఏవైతే ఉన్నాయో హ్యాచరీస్ దగ్గర మీరు ఎందుకు గాను ఫార్మాకు సంబంధించిన పొల్యూటింగ్ పరిశ్రమ పెడుతున్నారు? పొల్యూషన్ సంబంధించిన పరిశ్రమ పెడితే రేపు పొద్దున సముద్రం నీళ్ళంతా కూడా కాలుష్యం అయితే మనకు ఇదే చేపల పరిశ్రమ తగ్గుతుందా లేదా? రేపొద్దున మత్స్యకారులందరూ కూడా ఇంకా దూరం సముద్రం లేకపోవాల్సిన అవసరం వస్తుందా లేదా? దానికి చెప్పరు సమాధానం. దానికి ఏమంటారంటే మీకు పరిశ్రమ ఇష్టం లేదని. ఎవరు చెప్పినారండి పరిశ్రమ ఇష్టం లేదని? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? పరిశ్రమ లొకేషన్ పెట్టేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు పెట్టండి, పరిశ్రమ ద్వారా వచ్చే కాలుష్యాన్ని ట్రీట్ చేయగలిగిన పరిస్థితులు పెట్టండి తప్ప ఆ కాలుష్యాన్ని సముద్రంలోకి కాస్త ఇడిచి పరిశ్రమ కాదు మత్స్యకారులందరికీ ఇబ్బంది పెడతారని చెప్తే అది కూడా ఆ విధంగా కాదు అని అంటారు. ఇంకోటి ఏం చెప్పారండి? పెట్టుబడులు మాట్లాడితే పెట్టుబడుల గురించి ఇంకా ఎంత బ్రహ్మాండంగా చెప్పినారంటే నిన్న పొద్దున క్వశ్చన్లో కూడా ఇదే ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు యనమల రామకృష్ణ గారు చెప్తారు. దాదాపు 4.5 కోట్ల పెట్టుబడి 2016-17కు వచ్చిందంట ఎంఓయూస్. అందులో దాదాపు 2 లక్షల కోట్లు ఆల్రెడీ ఫైనలైజ్ అయిందంట. దాని గాను 2,30,000 మందికి ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంట. ఏందండి ఇది? ఏంది లెక్కలు? అసలు ఎక్కడి నుంచి చెప్తున్నారు లెక్కలు? అవి మీకు తెలీదా? ఏమని? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనేది ఒక శాఖ ఉంటుంది. దాంట్లో సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ అనేది ఒక శాఖ ఉంటుంది ఢిల్లీలో. దాంట్లో ఐఈఎం ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమరాండం అనేది ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎట్లయితే డ్రైవింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటామో, వ్యాపారం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పాన్ నంబర్ తీసుకుంటామో ఖచ్చితంగా ఇది ఐఈఎం తీసుకోవాలి. ఐఈఎం వాళ్ళు చూసిన లెక్క ప్రకారం చూసినట్లయితే డాక్యుమెంట్లో మొత్తం 2016 డిసెంబర్ వరకు దేశానికంతా కలిసి 1,00,000 కోట్లు వచ్చింది. దేశానికంతా కలిసి మీరు చూస్తే అసలు మన రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఒక్క సంవత్సరంలో 2 లక్షల కోట్లు వచ్చింది అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్అవుట్ చేస్తే మీకు పరిశ్రమ నచ్చదు అంటారు. ఇది ఎక్కడండి ఇది? అంటే నిజం చెప్తే నచ్చదు, వాళ్ళకి నచ్చితే చెప్పుకుంటుండాలి. ఇది కాక దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చెప్పారు? దీంతో పాటు లేబర్ సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన లేబర్ మినిస్టర్ నుంచి లేబర్ బ్యూరో వాళ్ళు ఒక ఇది రిలీజ్ చేశారు డేటా. ఏమది? ఆటోమొబైల్ రంగం, ఐటీ రంగం, మెటలర్జీ రంగం, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగం, లెదర్ రంగం, టెక్స్టైల్స్ రంగం, ఈ రంగాలు అన్ని కలిపితే కూడా 2015 సంవత్సరానికి కేవలం 1,35,000 మాత్రమే వచ్చిండేది ఉద్యోగాలంటే మీరు చెప్పేది లక్షలు లెక్కలు చెప్పుకుంటూ పోతారు. ఏమనంటే మాత్రం మీకు నచ్చంది చెప్తే బాధ. ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఐటీ రంగం మీరేం చెప్పుకున్నారు ఇంతకుముందు? సత్యానాదెళ్ల గారికి మేమే స్ఫూర్తి ఇచ్చినాం, సత్యానాదెళ్ల గారు నేను స్ఫూర్తి ఇచ్చినందుకే ఆయన చదివినాడని చెప్పి. అంతేనండి? సత్యానాదెళ్ల గారు మీకు అసలు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కాదు, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మీరు కనుక్కుండేటప్పటికే ఆయన ఆల్రెడీ అయిపోయి ఆయన మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఆయనను పట్టుకొని సత్యానాదెళ్లకు నేనే స్ఫూర్తి, పివి సింధు గారికి నేనే స్ఫూర్తి, ఎవరు ఎక్కడ ఇదైతే వాళ్ళకి స్ఫూర్తి. లాస్ట్కు మొన్న తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ పెట్టి ఏమన్నాడు? ఎవరన్నా కానీ నోబెల్ ప్రైజ్ వస్తే వాళ్ళకి 100 కోట్లు ఇస్తా. ఏం పోతుంది? ట్యాక్స్ పేయర్స్ మనీ. అప్పుడు ఒక సైంటిస్ట్ అన్నాడు అక్కడ, సార్ నువ్వు 100 కోట్లు గెలిచిన తర్వాత ఇచ్చేది కాదు సార్, నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 100 కోట్లు పెట్టండి, అది మంచిది. కానీ వచ్చిన తర్వాత అంటే అర్థమేమి? ఓనింగ్. ఎవరు ఎక్కడ ఏం సాధించినా కూడా దాన్ని ఓన్ చేసుకోవడం ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎవరే కానీ ఇది కాదు ఇది తప్పు అంటే మాత్రం తట్టుకోలేరు అనమాట. తట్టుకోలేక ఏదంటే మాట్లాడుకుంటూ పోతారు. అసలు ఎదుట వాడిని కించపరచడం, హేళన చేయడం
ఎట్లంటే మాట్లాడడము ఏందండి ఇది పద్ధతి? మీ వయసుకు మీ హోదాకు తగిన అనేది మాట మాట్లాడితే మీరేం చదువుకున్నారు మాకు తెలియదు సార్. ఇక్కడ మీరేమన్నా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివినారా? మీరేమన్నా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివినారా? మీరు కూడా మధ్యప్రదేశ్లోనే కదా సార్ సాగర్ యూనివర్సిటీలో చదివిండేది. ఎందుకు సార్ ఆంధ్ర యూనివర్సిటీ లేకపోయినా పక్కలోనే? ఏం సార్ ఇది? ఇట్లా నా మాట్లాడడం అంటే ప్రతి ఒక్కరికి అంటే ఈరోజు నిజం చెప్పాలంటే రోసయ్య గారు, కొనిజేటి రోసయ్య గారు కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏం చదివినాడండి రోసయ్య గారు? మీకు తెలీదా? ఎట్లా ఇది అంటే ప్రతి ఒక్కరిని కించపలడం, హేళన చేయడము, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడము, ఏమనంటే ప్రిపరేషను. ఏం ప్రిపరేషన్ అండి? ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ కావాలంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా తెలుసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎంత చిన్న ఆలోచన చూడండి, రైతులు పెట్టిన భోజనం మీరు తినలేదు, ఏందండి అది? రైతులు పెట్టే భోజనం మీకు తెలిసినో లేదో అయ్యా, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రివర్యుల గారికి, రాజశేఖర రెడ్డి గారు మాకిచ్చిన విలువల కొద్దీ, రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల ఉండే ప్రేమ అభిమానాల కొద్దీ మేము దినరోజు ఎవరేమైనా కానీ తినే ప్రతి ఒక్క ముద్ద కూడా రైతును తలుచుకొని తింటాం. ఎందుకంటే రైతు చేసిన కష్టం వల్లనే ఈరోజు ఈ ముద్ద నోట్లేకపోతుందనే భావనతో మేము తింటుంటే, మీరు ఒక పూట ఎప్పుడో ఫ్యాషన్ కోసమో ఫ్యాషన్ రైడ్ అయినట్లు ఒక పూట తినేది రైతుల కోసం మీరు తినలేదని, ఇవన్నీ మీరు మీ స్థాయిలో ఉండే వాళ్ళు మాట్లాడే మాటలేనండి. ఇది ఏమన్నా అంటే మీకు రాష్ట్రం ముందుకు పోయేది మీకు ఇష్టం లేదు. ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడన్నా ఉన్నాడా లేదా? మేము కూడా మాట్లాడవచ్చు. ఇటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎప్పుడన్నా ఉన్నాడా లేదా అని చెప్తాం లెక్క. ఇంతకుముందు మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీకు పాత ట్రాక్ రికార్డు ఉంది కదా. మీకు పాత ట్రాక్ రికార్డు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా సుభిక్షంగా రెవెన్యూ లోట్ అనేది ఎరగని రాష్ట్రం. మీరు 1994 నుంచి 2004లో దిగిపోయేటప్పటికి 22,000 కోట్ల రెవెన్యూ లోటుతో మీరు దిగిపోతే, మీరు 2014లో మీరు ముఖ్యమంత్రి అయ్యే టయానికి రెవెన్యూ సర్ప్లస్ లో వచ్చిన మాట నిజమా కాదా? అయ్యా యనమల రామకృష్ణ గారు, మీరు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు ఇంతకు ముందు చేశారు కదా. ఇంత ముందు చేసినప్పుడు మరి 2004, 2014 10,000 కోట్ల సర్ప్లస్ రావడమేమి, 1994 నుంచి 2004 22,000 కోట్ల డెఫిసిట్ ఏ విధంగా వచ్చిందండి? మళ్ళీ మీరు చేసిన ఘనత కాదా ఇవన్నీ? ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అసలు మీది ఎక్కడే కానీ ఏ రికార్డు ఏది చూసుకున్నా కూడా ఇంతకుముందు 1984 నుంచి 94 చూస్తే మన స్థూల ఉత్పత్తి చూసుకున్నా కూడా 5% మనకు పెరుగుదల. 94 నుంచి 2004 చూస్తే 6%, 2004 నుంచి 2009 చూస్తే దాదాపు 10% పెరిగింది. మళ్ళీ ఇవన్నీ లెక్కచారాలన్నీ తప్పండి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా ఇది కాదు కానీ పద్ధతి. ఎప్పుడైనా కానీ మరొకటి, ఎస్సీజెడ్లు పెట్టినందువలన, మీరు పెట్టిన ఎస్సీజెడ్ల వల్ల మత్స్యకారులది ఇది కాలేదు. ఏం సంబంధం అండి? ఎస్సీజెడ్లకు మత్స్యకారులకు ఏం సంబంధం? అసలు మాకు అర్థమే కాలేదు ఇది. ఎప్పుడైనా కానండి మీకు అలవాటు అయిపోయింది, మాట మాట్లాడితే మాకు అవార్డ్స్ వచ్చినాయి మీరు తట్టుకోలేరు, లక్షణంగా తీసుకోండి. ఇంతకు ముందు కూడా మీకు వచ్చినాయి అవార్డ్స్. మాట మాట్లాడితే డావోస్కు పోయినారు, మాట మాట్లాడితే ఈ సిఐఏలో పెట్టినారు, బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద కంట్రీ అవార్డు వచ్చింది, డ్రీమ్ క్యాబినెట్ లో ఒక వ్యక్తిగా ఉండాలనే అవార్డు వచ్చింది. అవార్డులన్నీ మీరు స్వీకరించినారు, మాకు తెలుసు. మీకు అవార్డులు ఇచ్చిన వాళ్ళందరికీ సిల్వర్ చార్మినార్లు, హైదరాబాద్ బిర్యానీలు ఇచ్చినది కూడా మాకు తెలుసు. ఇవన్నీ తెలియక కాదు. కాకపోతే ఒకటేమంటే అవార్డులు మీరు తీసుకున్నారు, రివార్డులు ఎవరికి పోయినాయండి? రివార్డులన్నీ కూడా పోయిండేది తమిళనాడుకు, కర్ణాటకకు, మహారాష్ట్రకు. అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ హయాంలో గట్టిగా ఒక 1000 కోట్ల ఇండస్ట్రీ వచ్చిందని చెప్పగలుగుతారా మీరు? అవార్డ్స్, బెస్ట్ బిజినెస్ మ్యాన్, బెస్ట్ డ్రీమ్ క్యాబినెట్, ఇవన్నీ మాట మాట్లాడితే మీకు చదువు లేదు, సంధ్య లేదు. అయ్యా మాకు చదువు సంధ్యనో, మరి మేము చదువుకున్న చదువు ఏ స్కూల్లో చదివినామో మాకు తెలుసు, మీరెక్కడ చదివినారో మీకు తెలుసు, మీకు డిగ్రీలు ఏమున్నాయో మీకు తెలుసు, మాకేమున్నాయో మాకు తెలుసు. ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఒకటి మాత్రం మాకు తెలుసు, మేము చదువుకున్న స్కూల్స్ కానీ మా తల్లిదండ్రులు కానీ సంస్కారం అనేది మాకు నేర్పించినారు. ఎవరిని కూడా హేళన చేయడము, అనవసరంగా మాట్లాడడము, ఎత్తి మాట్లాడడము, ఇట్లాంటివన్నీ మాకు ఎక్కడ కూడా మాకు నేర్పిలేదు. ప్రతి ఒక్క ఎదుటి మనిషిని రెస్పెక్ట్ చేయడము, ఎదుటి మనిషిని ఏదైనా కానీ ఒక మర్యాదతో చూసుకోవడము, మనదంటూ తప్పు ఉన్నప్పుడు తప్పును ఒప్పుకోవడము, మనది తప్పు లేనప్పుడు ఎంతటి పరిస్థితి ఉన్నా కూడా తప్పు లేనప్పుడు మా తల ఎత్తుకొని తిరిగి మాట్లాడడం అనేది మాకు చెప్పినారు తప్ప మీ మాదిరి కించపరిచి ఇటువంటి అసలు ఈరోజు నిజం చెప్పాలంటే మాట మాట్లాడితే మీరు ప్రిపేర్ అవుతారు. అవునండి, ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయినందుకు మీరు సంతోషపడాలి.
ఈ రోజు యువకులు రేపొద్దున ఇంకో 10, 20, 30 సంవత్సరాలు ఎవరైతే పరిపాలన చేయబోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇటువంటి ప్రిపరేషన్ ఉంటే, ఇటువంటి విధంగా అన్ని తెలుసుకుంటే రేపొద్దున రాష్ట్రానికి మంచి పరిపాలన వస్తుందని మీరు పిల్లల నుంచి సంతోషపడాలి. కానీ మీరు మాకు చెప్పే బదులు మాతో మీ వయసుకు మీరు చెప్పించుకునే పరిస్థితికి వచ్చినాయంటే మాకైతే చాలా దురదృష్టకరంగా ఉందండి. ఇదైతే ఖచ్చితంగా తప్పు అండి. తప్పు. స్టేట్ గ్రోత్ ఎట్లా వస్తుంది 12%? ఒక్కొక్క పర్సెంటేజ్ పాయింట్ అంటే కొన్ని వేల కోట్లకు సంబంధించిండేది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్పినారు. ఎగ్జాంపుల్సే కాదు, దానికి ఫిగర్స్ కూడా మనకు జస్టిఫికేషన్ ఉందన్నమాట. ఇప్పుడు ఒకటి, ఈ ఉత్పత్తులు, స్థూల ఉత్పత్తులు ఇవన్నీ అంచనాలు మాత్రమే. వేరాజ్ రెవెన్యూ అనేది హార్డ్ గా మనకు వచ్చే క్యాష్. సో ఉత్పత్తులు, స్థూల ఉత్పత్తులు ఇవన్నీ కొద్దిగా ఎక్కువనో తక్కువనో ఫిగర్స్ చేసుకుంటూ పోవచ్చు. వేరాజ్ రెవెన్యూ అనేది మనకు యాక్చువల్ గా పన్ను రూపంలో రాబడి, పన్ను రూపంలో ఉండే రాబడిని మనం ఎప్పుడు రాం. ఏ విధంగా మీకు కేంద్ర ప్రభుత్వానికి 7% స్థూల ఉత్పత్తి పెరుగుదల ఉంటే 24% పన్నుల పెరుగుదల ఉంది. నీకు 12% పెరుగుదల ఉండి నీకు 8% మాత్రమే ఎక్కడి నుంచి వస్తుంది? నీకు 12% నిజంగా వచ్చింటే కన్నా 40% పన్ను రాబడిలో పెరుగుదల ఉండాలి. పిఎస్సిలో గత ఒక సంవత్సరంగా చాలా ఇన్ డీటెయిల్డ్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, మరి మన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ, ఈ సబ్జెక్ట్స్ మీద డీటెయిల్డ్గా మనం రివ్యూ చేయడం జరిగింది. దాని రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికమెండేషన్స్ టు గవర్నమెంట్ ఏదైతే చేస్తామో దాని గురించి చర్చించడం జరిగింది. అదే కాగ్ రిపోర్ట్. పిఎస్సి ఏది చేసినా కూడా కాగ్ రిపోర్ట్ మీదనే చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఏది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ లేదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో కానీ కొన్ని అనవసరమైన ఖర్చుల కంటే కూడా సరైన విధంగా ఇంకా ఇది అడ్మినిస్ట్రేట్ చేసేదానికి సూచనలు ఇవ్వడం జరిగిందనమాట. లైక్ ఉదాహరణకు ఇప్పుడు ఆడపిల్లల హాస్టల్స్ ఉన్నాయి. ఆడపిల్లల హాస్టల్స్ ఏ విధంగా ఉండాలి? కొన్ని చోట్ల శ్మశానాల పక్కన కట్టినారనమాట. ఆ విధంగా ఉండకూడదు. కరెక్ట్ లొకేషన్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి. చాలా డీటెయిల్స్ లేకపోయినాం. ఎంత డీటెయిల్స్ లేకపోయినామంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి ఆడపిల్లలకు శానిటరీ ప్యాడ్స్ కూడా ప్రభుత్వం సప్లై చేయాల్సిన అవసరం ఉంది అంత డీటెయిల్గా పోయినాం. దోమతెరలు ఉండాలి, లేకుంటే ఆరోగ్యము, వాళ్ళ టాయిలెట్స్, లెట్రిన్స్ మనకు స్కూళ్లకు దగ్గర ఉండేదానికి ఇట్లా చాలా డీటెయిల్స్ లేకపోయినాం అనమాట. ముఖ్యంగా ఇది ఈ దుబారా దుర్వినియోగం ఏవైతే ఉందో అది వేరే సెక్టర్స్ అండి. ఏదంటారు? కాగ్ రిపోర్ట్స్ ఇది చాలా పాతవి. ఉపయోగం అంటే ఆ పెండింగ్ పారాస్ అనేది ఉంటాయన్నమాట. అప్ టు లేటెస్ట్ వరకు, పాత నుంచి లేటెస్ట్ వరకు. ఆ స్కీమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కదా. ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కదా. కాబట్టి దాని మీద మార్పులు, కేజీబీవీలు ఉన్నాయి, కస్తూర్బా గాంధీ స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి కదా, ఇంకా కొత్త కూడా రాబోతున్నాయి కదా. సో ఇది ఎట్లా అంటే ఒక పర్టికులర్ ఇయర్ స్టడీ అనేది కాదు. పర్ఫార్మెన్స్ ఆడిట్ అంటే జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా మినిమం 5 సంవత్సరాలు ఉంటుంది అనమాట. సో ఆ స్కీమ్ పీరియడ్ అంతా కూడా మేము దాన్ని రివ్యూ చేసుకుంటాం. లేదు, ఇది ఎట్లంటే ఎంతో కొంత గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ ద ఫిగర్స్ అనమాట. ఎందుకు ఇది చేస్తున్నారంటే ఎఫ్ఆర్బిఎం నామ్స్ ప్రకారము మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అందులో 3% కంటే ఎక్కువ అప్పు తీసుకునేదానికి అవకాశం లేదు. సో ఎంత ఎక్కువ స్థూల ఉత్పత్తి చూపిస్తే అంత అప్పు ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంది అనే ఆలోచనతో ఒకటి. నంబర్ 2 ఏమంటే స్థూల ఉత్పత్తి బాగుందంటే అన్ని రంగాలు బాగా జరుగుతున్నాయి, మా పరిపాలన ఇంత బ్రహ్మాండంగా ఉందని చూపించుకునేదానికి ఒకటి. కానీ దానివలన ఈ రాంగ్ ఫిగర్స్ ఇచ్చేదాని వలన లాభం కంటే నష్టము చాలా ఎక్కువ ఉందన్నమాట. దయచేసి అది ఆ నష్టం పరిస్థితి తీసుకుపోతుందని మా వరల్డ్ బ్యాంక్ అనేది ఇది వరల్డ్ బ్యాంక్ కు ఇవన్నీ కూడా స్మాల్ ఐటమ్స్. మనం కదా రాష్ట్ర స్థాయిలో ఒక మండలాన్ని చూసినట్లు అనమాట. అప్పుడు డీటెయిల్డ్ అసెస్మెంట్ మళ్ళీ చేస్తారనమాట. ఎవరు కూడా మనం ఇచ్చిన ఫిగర్స్ బేస్ చేసుకుని ఎవరు చేయరు. డీటెయిల్డ్ అసెస్మెంట్ అనేది వేరే చేస్తారు. అండ్ అప్ అనేది ఇట్ ఇస్ నాట్ ఓన్లీ వరల్డ్ బ్యాంక్ కదా. మనము ఒక రాష్ట్రము మనం ఎయిడ్ అనేది తీసుకునేటప్పుడు మెనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ విత్ ఇన్ ద కంట్రీ కూడా తీసుకుంటాం అనమాట. వరల్డ్ బ్యాంక్ ఇస్ నాట్ ద ఓన్లీ.